శుక్రవారం రోజు యాలకులతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అదృష్టం పడుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే శుక్రవారం తిథి రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేసి చూడండి. యాలకులంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారము యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి శుక్రవారం తిథి రోజున కనుక మనము చక్కగా 9 లేదా 11 యాలకులతో ఈ పరిహారం అనేది చేయాలి. ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి తీరిపోవటానికి కూడా ఈ యాలకులు చాలా చక్కగా ఉపయోగపడతాయని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట. శాస్త్రాల్లో యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా యాలకులతో ఈ పరిహారం అనేది ఆచరించండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళితే ఏంటంటే శుక్రవారం తిథి రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మనము యాలకులతో ఈ పనిని చెయ్యాలన్నమాట. అలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే మనకు అదృష్టం పడుతుందన్నమాట. అదృష్టం మాకు లేదు, మేము అంటే దురదృష్టవంతులము అని మనం భావిస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు అదృష్టం పట్టడానికి ఉపయోగపడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి, డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి కూడా యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి యాలకులతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. మనం ఏంటంటేనండి ఇందులో యాలకులకు సంబంధించి ఒక 2 పరిహారాలు మనం చెప్పుకుందాము. అంతకన్నా ముందు ఏంటంటే యాలకులతో మనం పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొత్తవి వాడాల్సిన పని లేదు. మన ఇంట్లో మనం యాలకులు తెచ్చిపెట్టుకుంటాం కదా, అందులో నుంచి మనం తీసేసుకుని యాలకుల పరిహారం అనేది చేయొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకుల పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా యాలకులు కొంచెం బాగుండేలాగా చూసుకోండి. కొన్ని యాలకులు ఏంటంటే డ్యామేజ్ ఉంటాయి కదా, డ్యామేజ్ ఉండే వాటితో ఎప్పుడు కూడా పరిహారం చేస్తే అది సిద్ధించదండి, నెగిటివ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనం చేసే వస్తువులు పరిహార పరంగా ఏవైనా సరే, లవంగాలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఇంకా మిగతావండి పసుపు కొమ్ములు కావచ్చు, ఇలాంటివి ఏంటంటే చూసుకొని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అది కొంచెము అంటే చిల్లు పడ్డా, హోల్ ఉన్నా, లేదంటే కొంచెం తునిగి ఉన్నా, లేదంటే కొంచెము అంటే విచ్చుకుపోయి ఉన్నా, ఇలాంటి వాటికి మనకు పెద్దగా మనం పరిహారాలు చేసినా అవి ఫలించవన్నమాట. కాబట్టి కొంచెం నీట్గా అంటే చక్కగా శుభ్రంగా ఉండే వాటిని తీసేసుకొని పరిహారం చేయాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శుక్రవారము అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. శుక్రవారము తిథి అంటే చాలా మంది కూడా ఏంటంటే నిష్ట నియమంగా ఆచరిస్తూ ఉంటారు. ఉదయాన్నే లేవటం, ఇంటిని శుభ్రం చేయటం, అలానే కాకుండా చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టడం, గుమ్మాన్ని అలంకరించుకోవటం, ఆ తర్వాత వచ్చేసి అంటే తలస్నానం చేయటం, అంటే లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో దీపం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం ఇలా చేయటం చాలా మంచిది. లక్ష్మీదేవి అలాంటి ఇంటిని ఇష్టపడుతుంది. అలానే కాకుండా శుక్రవారం బూజుని దులపటం కానీ, చీపురుని పడేయటం కానీ, లేదంటే గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మం తొక్కటం, గుమ్మంపై ఎక్కి నించోవటం, ఇలాంటి పనులను అసలు చేయకూడదనమాట. అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో అంటే శుక్రవారం పూట శాపనార్థాలు పెట్టడం, అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం అంటే చాలా వరకు కూడా ఏడవటం, తలవును వీరబోసుకొని తిరగటం, గాజులు లేకుండా తిరగటం, అలానే కాకుండా ఏంటంటే చీటికి మాటికి అంటే మనం కన్నీళ్లు పెడుతూ ఉంటాం కదండి ఆడవాళ్ళం, అలాంటి కన్నీళ్లు ముఖ్యంగా శుక్రవారం తిథి రోజున పెట్టకూడదు. అది అరిష్టంగా భావించబడుతుంది. కాబట్టి ఇలాంటి పనులను చేయకండి. శుక్రవారం మనకు కోపం వచ్చినా సరేనండి మనం కంట్రోల్ చేసుకోవాలి, కానీ ఎదుటి వారిని మాత్రం శపించకూడదు, తిట్టకూడదు. అలా తిట్టే వారింటికి లక్ష్మీదేవి అయితే అసలు రాదనమాట. మీరు ఇలాంటి నియమాలు, చిన్న చిన్న నియమాలు, ఇవన్నీ కూడా మనకు ఎవ్వరు ఏం చెప్పరండి. ఈ నియమాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, అనుభవాలతో మన పూర్వీకులు అంటే రాసినవన్నమాట. కాబట్టి ఏంటంటే వీటిని కనుక మనం ఒక విధి విధానంగా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి, ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, వీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడతాయి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం పూట యాలకులతో ఈ పనిని చెయ్యండి. లక్ష్మీదేవి పటం ముందు యాలకులతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అమ్మవారు అంటే ఆ యొక్క పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు దీపం పెడతారు కదా, దీపం పెట్టేటప్పుడు అంటే యాలక్కాయని తీసుకొని మీరు చక్కగా నమస్కారం చేసుకోండి. అంటే బాగా మొక్కుకోండి అమ్మవారిని. ఎలా అంటే కనుక తల్లి మాకు ధనం అంటే వచ్చేలాగా చూడమ్మా, ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చూడు తల్లి అనేసి మనము సంకల్పం చెప్పుకొని యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా మంచిదండి, చాలా అదృష్టం కలుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే అంటే ఈ దీపంలో యాలక్కాయని వేసి వారి చేతుల ద్వారా దీపాన్ని వెలిగిస్తే వారి భర్త సంపాదన
పెంచడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటేనండి 9 యాలకులను మనం తీసుకోవాలని చెప్పాం కదా. 9 యాలకులను మీరు ఏంటంటే కనుక చక్కగా తీసుకోండి. తీసేసుకొని ఏంటంటే ఒక వస్త్రాన్ని తీసుకోండి. వస్త్రం అయితేనే బాగుంటుందన్నమాట. ఇలా శుక్రవారం తిథి రోజున పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలు స్నానం చేయాలి, చక్కగా దీపం పెట్టుకోవాలి, అనంతరం వచ్చేసి పరిహారం చేయాలి. అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. లక్ష్మీదేవికి మందార పువ్వులు కానీ లేదంటే మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించాలి, కానీ బంతి పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించకూడదు. ఇలా పుష్పాలను అంటే అమ్మవారికి సమర్పించిన తర్వాత దీపం పెట్టుకొని ఒక వస్త్రం తీసుకుని మీరు ఏ వస్త్రమైనా పర్వాలేదు, అంటే నలుపు అంటే అలాగే బ్లూ కలర్ వస్త్రం తప్పించి మీరు ఎల్లో తీసుకున్నా, గ్రీన్ తీసుకున్నా, లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే వైట్ తీసుకున్నా, రెడ్ తీసుకున్నా పర్వాలేదండి. ఏది తీసుకున్నా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు. అప్పటికప్పుడు మీరు నీళ్ళలో తీసేసి ఆరేసి తీసేసుకొని సరిపోతుంది. చిన్న వస్త్రము, చాలా చిన్న వస్త్రం అనమాట. తీసేసుకొని అందులో ఏంటంటే అమ్మవారి పటం ముందు పరిచి చిటికెడు కుంకుమ, పసుపు, అమ్మవారిని పూజించిన కొన్ని అక్షంతరాలు, ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం, ఈ 9 యాలకులు పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా దాన్ని ఒక మూటగా కట్టి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు 24 గంటల పాటు పెట్టుకోవాలి. మీరు ఏ సమయంలో ఈ మూట కడతారో ఆ సమయం నుంచి మళ్ళీ సమయం వరకు 24 గంటలు అంటే మరుసటి రోజు అదే సమయం వరకు కూడా ఆ యొక్క మూటని లక్ష్మీదేవి ముందు ఉంచాలి. ఈ మూట దేనికోసం కడుతున్నామంటే గనక ధనాన్ని రప్పించుకోవడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, అలానే కాకుండా ధనము మన ఇంట్లో అంటే చక్కగా అంటే నిలకడగా ఉండటానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే గనక భార్య ఈ పరిహారం చేస్తే భర్త సంపాదన అంతకంత పెరుగుతుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో చక్కటి యోగం అనేది కూడా కలగటానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. అలాగే కాకుండా మీరు సంకల్పం చెప్పేటప్పుడు కూడా ఏంటంటే భర్త సంపాదన పెరగాలి అంటే నార్మల్గా అండి ప్రతి మానవ అంటే చేతుల్లో ఏంటంటే ధనరేఖలు ఉంటాయి. అవి మనం పని ఎక్కువ చేసోనో లేదంటే మన యొక్క స్థితిగతి బాలేకనో ఏంటంటే ఆ ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి అన్నమాట. అలా మూసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఫలితాలు అనేవి ధనానికి సంబంధించిన అంత ఎక్కువగా రావు. డబ్బు వచ్చిన ఖర్చు అయిపోవటం, డబ్బు రాకపోవటం, తీవ్రమైన ఇబ్బందులు ఉండటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనము ఇలాంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడి మనం సంపాదించింది చక్కగా మనకు మిగలటానికి, మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా కనుక మీరు పూజించుకొని లక్ష్మీదేవి పటం ముందు 24 గంటలు పెట్టి అనంతరం ఆ మూటని తీసుకెళ్ళి ధనం దాచే చోట దాయండి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్న స్థలం ఉన్నట్టయితే ఆ స్థలంలో పెట్టుకోండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, కానీ మనం గమనించలేము, గ్రహించలేము. అలాగే కాకుండా లక్ష్మీదేవి ఒక బల రూపంలో కూడా మనకు అనుగ్రహిస్తుంది, ఒక చక్కటి యోగంలో కూడా మనకు మనకు చక్కగా అనుగ్రహిస్తుంది. ఇలా డబ్బు రూపంలో కూడా మనకి ఏంటంటే అనుగ్రహిస్తుంది అనమాట. ఇలా మానవ జీవితంలో లక్ష్మీదేవి ఎలా అవసరం పడుతుందో ఆ విధంగా మానవునికి లక్ష్మీదేవి సహాయం చేస్తుంది. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే కనుక తక్కువగా ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా అండి మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే వ్యాపారం బాగుంటుంది. మీరు ఏదైనా సరే అంటే లేదంటే నార్మల్గా ఏదైనా జాబు చేస్తున్నట్టయితే మనం మూట కట్టిన లవంగాలు యాలకులు ఉన్నాయి కదా, ఆ యాలకుల నుంచి మీరు ఒకటి తీసుకొని మీ పర్సులో కానీ లేదంటే జేబులో కానీ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టడం కూడా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే 24 గంటలు మూటని విప్పకుండా అలాగే పెట్టి ఆ తర్వాత అందులో ఉండే యాలకులను మనం వాడుకోవచ్చు. అంటే మనం వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవచ్చు, లేదంటే మన జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టవచ్చు. ఎందుకంటే పూజించిన యాలకులు కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం రావటం లేదు, ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసేసి మేము అలసిపోయామండి, వివాహం కూడా కుదరటం లేదు, వివాహం వల్ల కూడా మేము చాలా అంటే ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుకనండి శుక్రవారం తిథి రోజున లెక్కబెట్టేసి 5 యాలకులను ఒక చిన్న మూట కట్టండి. అంటే మూట అంటే ఒక కవర్లోనైనా వేయొచ్చు, కానీ కవర్లో వేసి మనం ఇతరులకు ఇస్తే వాళ్ళు తీసుకోరు కదండి యాలకులు. కాబట్టి ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టేసి ఆ యాలకులు ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆలయాలు ఏవైనా పర్వాలేదు, శుక్రవారం ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా కనుక మీరు ఏంటంటే కనుక ఇలా 5 యాలకులని ఒక పొట్లంలాగా చిన్న వైట్ పేపర్లో కట్టేసి మీరు అంటే సంకల్పం చెప్పుకోండి. మా వివాహం జరగాలి, మాకు ఉద్యోగం రావాలి, మేము కోరుకున్నది జరగాలి. ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం
ఉద్యోగానికి వివాహానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ యాలకులు ఏంటంటే దానం చేయాలి. ఒకవేళ దానంగా తీసుకోరండి ఈ యాలకులు అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో మనం అంటే పొట్లం కట్టుకున్న ఈ 5 యాలకులని చక్కగా ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా వదిలేసి రావచ్చు. అలా రావటం వల్ల కూడా ఏంటంటే ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉండే అంటే స్థితిగతి మెరుగుపడుతుంది. చక్కటి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అంటే వెంటనే రాదండి, గుర్తుపెట్టుకోండి. 21 రోజుల సమయం పడుతుంది, లేదంటే 11 రోజుల సమయం పడుతుంది. వివాహం జరగటానికి కూడా అంతే సమయం పడుతుంది. కాబట్టి పెట్టేసి వదిలేసి రండి. ఎవరికైనా దానంగా ఇవ్వాలనుకుంటే ఈ యాలకులను అలా కూడా దానంగా ఇస్తే మీ దరిద్రాలన్నీ కూడా ఆ యాలకులతో వెళ్ళిపోయి మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట.